దాదాపు అది క్యాంప్ అంతా కూడా 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉగ్రవాదులకు అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. అంటే ఉగ్రవాదులని పుట్టించే ఆ సంస్థపై మనం దాడి చేసాం. ఉగ్రవాదులు ఎక్కడైతే పురుడు పోసుకుంటారో ఆ స్థావరాన్ని మొత్తం నేలమట్టం చేసేసాం. అవే విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇటీవలే దాన్ని విస్తరిస్తాము అంటూ, అలాగే పహల్గాం దాడికి ముందు కూడా చాలా సందేశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు భారత సైన్యం దాన్ని తుదముట్టించింది. హమాస్ నేతలే అక్కడకు వచ్చి వాళ్ళు ఆ ఉగ్రవాదులని అక్కడ మానిటర్ చేస్తూ ఉంటారు, ఉగ్రవాదుల్ని సృష్టిస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి స్థావరాలపై ఇప్పుడు భారత సైన్యం అటాక్ చేసింది. దాదాపు 5 స్థావరాలపై అటాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ మొత్తం దాడిపై భారత పౌరులందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి గుణపాఠం ముందే చెప్పాలి, ఇలాంటి గుణపాఠాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, అంటే ఇది మొదలు మాత్రమే, ఇంకా ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా దాడులు జరిగే అవకాశము చెయ్యాలి. అలాగే పాక్కి తగిన బుద్ధి చెప్పాలి అంటూ ఈ 14 రోజులుగా ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోతూ ఉన్నాడు. పాక్ ఇటువంటి చర్యలకు మళ్ళీ పాల్పడకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపాలి అంటూ కూడా చాలా మంది పౌరులు అంటూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం పహల్గాము దాడిలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయకులు అక్కడ మన ప్రకృతి సౌందర్యాలను చూడడానికి వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళి ఉన్నారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి, అమాయకులని టార్గెట్ చేసి తన పైశాచికత్వాన్ని మళ్ళీ చాటుకుంది పాకిస్తాన్. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని వదిలేది లేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతిజ్ఞ పూనారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, అంటే మొత్తం అందరూ నిద్రపోతున్న ప్రాంతంలో భారత సైన్యం తమ ప్రతాపాన్ని చూపించింది. భారత్ దాడితో ఇప్పుడు పాక్ సైన్యం ఒక్కసారిగా నివ్వెరపోయిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద దాదాపు 9 ప్రాంతాల్లో, అంటే 9 స్థావరాలపై అటాక్ జరిగింది. భారత దాడిని అసలు పాక్ సైన్యం ఏమాత్రం కూడా ఊహించలేకపోయిందనే చెప్పాలి. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 9 ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ భారత సైన్యం టార్గెట్కు దిగింది. స్థావరాలను నేలమట్టం చేసింది. ఇక్కడ మనకు పాకిస్తాన్కి ఉన్న తేడాని మనం గమనించాలి. పాకిస్తాన్ ఎవరైనా పర్లేదు, మాకు అవతల మేము భారత్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అమాయకులైన ప్రజలను టార్గెట్ చేసింది. కానీ భారత సైన్యం అలా కాదు, చాలా విచక్షణతో ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్మీ మొత్తం కూడా ఎక్కడైతే ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఉగ్రవాదులు పురుడు పోసుకుంటారో అలాంటి ప్రాంతాలనే ఎంచుకుంది. అలాంటి ప్రాంతాలని టార్గెట్ చేసుకుని అక్కడ దాడులు జరిపింది. ఇక్కడ భారత్ ఎంత మానవత్వంతో ఆలోచిస్తుంది, భారత్ ఆలోచన శక్తి ఏ మేరకు అన్నది ఒక ఆలోచనగా చూడాలి. ఒక పరిజ్ఞానం చెందిన, ఒక పరిణితి చెందిన దేశం ఇది. అభివృద్ధి చెందుతున్న దేశం, చుట్టుపక్కల మొత్తం ఉన్న దేశాలతో చాలా సంయమనంతో అలాగే ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి కోరుకునే దేశం భారతదేశం. అలాంటి దేశంతో పక్కలో బల్లెంలా పాకిస్తాన్ ఎప్పుడూ కూడా మనకు సమస్యలు సృష్టిస్తూనే ఉంది. 1971 తర్వాత ఈ దాడి జరగడంగా చెప్తూ ఉన్నారు. యుద్ధానికి దిగితే ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అన్న ఒక మెసేజ్ని, ఒక సందేశాన్ని ఇప్పుడు పాకిస్తాన్కి పంపడం జరిగింది. మనం చూసాం, ఒకవేళ నిజంగా యుద్ధం కనుక జరిగితే కేవలం 4 రోజులంటే 4 రోజులు పాకిస్తాన్ మన ముందు నిలబడగలదు. అలాంటి సైన్యం, త్రివిధ దళాలు మన దగ్గర ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర కేవలం 4 రోజులకు సరిపడా యుద్ధ సామగ్రి మాత్రమే ఉంది. అయినా సరే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఎందుకంటే తమకు వెన్నుదన్నుగా వేరే దేశాలు ఉన్నాయని ప్రగల్భాలు పలుకుతుంటుంది. కానీ ఇప్పుడు ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత అంతర్జాతీయంగా కూడా భారత్కు సపోర్ట్ లభిస్తోంది. ఎందుకంటే ఇవాళ భారత్పై జరిగిన అటాక్ రేపు వాళ్లకు జరగచ్చు అన్న ఒక బిట్వీన్ ద లైన్స్ దాన్ని ఆలోచన చేశారు. అందుకే ఇప్పుడు ఉగ్రవాదానికి ముందు నుంచి కూడా భారతదేశం యాంటీగా ఉంది. ఉగ్రవాదాన్ని తుది ముట్టించాలి అని చెప్పి చాలా సందర్భాల్లో పాక్ గట్టిగానే బుద్ధి చెప్పింది. అయినా సరే పాక్ తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. పహల్గాం దాడి తర్వాత ఇప్పుడు భారత్ ప్రతిజ్ఞ పూనింది. దానిలో భాగంగానే ఇవాళ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సక్సెస్ అయింది కూడా ఆపరేషన్ సింధూర్. దాదాపు 9 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఇది కూడా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించాలి, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలు కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పాకిస్తాన్ కుళ్ళు బుద్ధి కావచ్చు, పాకిస్తాన్ కుట్ర బుద్ధి కావచ్చు ఇక్కడ బయటపడుతోంది. సామాన్య ప్రజలుని టార్గెట్ చేస్తూ భారత ఆత్మపై దెబ్బ కొట్టాలని చూసింది. కానీ మనం
మూలాలు ఎక్కడైతే పాకిస్తాన్ ప్రజలను టార్గెట్ చేయట్లేదు, మనం పాకిస్తాన్ మూలాలను ధ్వంసం చేస్తున్న ఉగ్రవాదంపై మనం పోరు చేస్తూ ఉన్నాం. ఇదే నినాదాన్ని ప్రధాని మోదీ కూడా చెప్పారు. మొత్తం సమూలంగా నాశనం చేస్తాం, ఎంతటికైనా మేము వెనుకాడము అంటూ ప్రధాని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి అంటే ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది భారత సైన్యం. పక్కా ప్లాన్తో అమలు చేసింది. మొత్తం 9 స్థావరాలను కూడా నేలమట్టం చేసేసింది. దాడి జరిగిన ప్రదేశాలను గనక మనం నిశితంగా పరిశీలిస్తే ఏవైతే భారత ప్రభుత్వం 9 ప్రాంతాలను టార్గెట్ చేసి ఇవాళ ఉదయం పాక్ పై దాడి చేసిందో అవి మనం చూద్దాం ఒకసారి. మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయ్యద్ నడుపుతోన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ముర్కిదేలో ఉంది. అది కూడా ధ్వంసమైపోయింది. ఇది సాంబా సెక్టర్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మురిద్గే. దీన్ని కూడా మొత్తం ఇండియన్ బలగాలు లేపేశాయి, మొత్తం నేలమట్టం చేసేశాయి. ఇక చకమ్రు, భీంబర్, గుల్పూర్, సియాల్కోట్తో పాటు ముజఫరాబాద్లోని 2 ఉగ్రవాద శిబిరాలపైన అటాక్ చేశాయి. సియాల్కోట్, బావల్పూర్, చకమ్రు, మురిద్కే ఎల్ఓసికి అవతల ఉంటాయి. మిగిలినవన్నీ కూడా పీఓకేలోని నియంత్రణ రేఖకు అవతల ఉంటాయి. పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, జమ్మూ. ఇది మన ప్రాంతమే, అయితే ఇది మొత్తం పాకిస్తాన్ ఆక్రమించుకొని అక్కడ ఉగ్రవాదుల శిక్షణా కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది, ఉగ్రవాదులని అక్కడ ట్రైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ స్థావరాలని టార్గెట్ చేసుకుంటూ మనం ఇవాళ దాడులు జరిపాం. ఇక ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేసిన వెపన్స్ గురించి ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక స్పెషల్ క్యాపబిలిటీ ఉన్న హై ప్రెసిషన్ ఆల్ వెదర్ క్యాపబిలిటీ మిసైల్స్ వాడినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ మిసైల్స్ అన్ని కూడా ఒక హ్యామర్ని కూడా వాడాడు. సో ఒక నిర్దిష్ట టార్గెట్ని ఈజీగా చేజ్ చేయగల మొత్తం వెపన్స్ అన్ని కూడా భారత సైన్యం ఈ ఆపరేషన్ సింధూర్లో వాడినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక రాఫెల్ యుద్ధ విమానాలు కావచ్చు, ఈ రేంజ్ ఒకసారి మనం చూద్దాం. రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడల్లా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. విజువల్ రేంజ్ కంటే కూడా అంటే మన కనుచూపు మేర కంటే కూడా రేంజ్ని టార్గెట్ చేయడానికి రాఫెల్ యుద్ధ విమానాలను వాడుతూ ఉంటారు. ఒక ఇండియాస్ గేమ్ చేంజర్గా చెప్పొచ్చు ఈ రాఫెల్ యుద్ధ విమానాలని. ఎందుకంటే టార్గెట్గా వెళ్తూ ఉంటుంది ఈ రాఫెల్ యుద్ధ విమానం. ఎందుకంటే ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో ఆ ప్రాంతాన్ని మొత్తం ధ్వంసం చేస్తుంది, చుట్టుపక్కల కాదు. కానీ ఇక్కడ మనం ఉదయం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్న విషయాలు చూడాలి. భారత్ కేవలం ఉగ్రవాద సంస్థలు పురుడు పోసుకుంటున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసింది. పీఓకేలోని కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత యుద్ధ విమానాలను మేము కూల్ చేశామంటూ కొన్ని సోషల్ మీడియాస్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. అవేవి కూడా నమ్మశక్యంగా కావు. ఎందుకంటే ఇవాళ ఉదయం జరిగిన దాడి తర్వాత అది కోలుకోలేకుండా ఉంది. ఇలాంటి దుష్ప్రచారాలు చేసి మేము ఏం తక్కువ కాదు, మేమేం తక్కువ తినలేదు అని ప్రపంచం ముందు నిలబడడానికి ఒక ప్రయత్నం మాత్రమే జరుపుతోంది అని చెప్పాలి. ఎందుకంటే భారత్ ముందు నిలబడే శక్తి పాక్కు లేదు. ఎందుకంటే ఈ రోజు జరిగిన దాడి చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా నేలమట్టం అయిపోయాయి. ఉగ్రవాద స్థావరాలు అవన్నీ కూడా మనం ఇక్కడ చాలా స్పెషల్గా కోట్ చేయాలి. ఎందుకంటే
14 రోజుల పాటు హంగామా చేసేసింది పాక్ ఆర్మీ. తన దగ్గర ఉన్న మొత్తం సాయుధ బలగాలతో కవాతు నిర్వహించింది. కవాతు నిర్వహిస్తూనే చొరబాటుదారులు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి రావడానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఓవైపు దాడులు జరపడం, మరోవైపు ముష్కరులు కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులు చొరబాట్లు చేయడం, ఇదంతా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న విషయమే. కానీ ఈసారి వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. ఎందుకంటే పెహల్గాం దాడి ఒక ట్రిగర్ పాయింట్ అయింది భారత్కి. ఆ ట్రిగర్ పాయింట్ ఎక్కడ